మరి 3 పార్టీలు కలిపి ప్రజల వద్ద నుంచే నేరుగా సలహా సూచనలు స్వీకరించడం కోసం ఒక వాట్సాప్ నంబర్ను కూడా మేము అందుబాటులోకి తీసుకొచ్చాం. మరి 3 పార్టీలు కలిసి మరి ఇదే వేదికపై నుండి ఆ పోస్టర్ని విడుదల చేసి నేరుగా ప్రజలకే అవకాశం ఇచ్చాం. ఇంకా కూడా ఏమైనా మీ వద్ద నుంచి మీ సమస్యలు ఉంటే తెలియజేయండి, వాటికి కూడా మేము ఒక పరిష్కారాన్ని ఇస్తామని మేము ఒక వాట్సాప్ నంబర్ రిలీజ్ చేస్తే 1,30,000 వినతులు ఆ నంబర్కి రావటం జరిగింది. 1,30,000 అంటే దీనిని బట్టి మీరందరూ అర్థం చేసుకోవచ్చు అంటే ఎంత భారీ ఎక్సర్సైజ్ జరిగిందో. ఇదేదో మేనిఫెస్టో అనేది ఒకరోజు విరామం తీసుకుని ఈ సైకో కూడా తయారు చేశాడు మేనిఫెస్టో. ఏదో ఆయన గారి బుస్సు యాత్రలో ఒకరోజు విరామం తీసుకున్నాడంట, పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఆయన భజన గ్యాంగ్ని చుట్టూ కూర్చోబెట్టుకున్నాడంట, మేనిఫెస్టో తయారు చేశాడంట. అందుకనే ఇది ఇవాళ ఒక చిత్తు కాగితంలా మారిపోయింది. ఇవాళ దీన్ని ఒక చిత్తు కాగితంగా భావించి చెత్తబుట్లో వేస్తా ఉన్నారు. కానీ మా మేనిఫెస్టో ఎంత కసరత్తు జరిగిందో, ఎంత భారీ ఎక్సర్సైజ్ తర్వాత ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా రూపొందిందో ముందుగా ఆ వ్యత్యాసాన్ని గమనించాలి. అందుకనే ఇవాళ ఇది బ్లాక్ బస్టర్ హిట్, ఇది బ్లాక్ బస్టర్ హిట్, ఇది ఒక అటర్ ఫ్లాప్ చిత్తుకాగితంగా మారిపోయింది. ఇక మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలు ఒకసారి ప్రధానమైనటువంటి ఇప్పటికే సూపర్ 6 గురించి అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఇంకా అనేక అంశాలు ఈ రోజున మీడియా సమావేశంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి శివశంకర్ గారు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కానివ్వండి, దినకర్ గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, వారు కూడా వివరిస్తారు. కాబట్టి నేను మరీ లోతుగా అన్ని విషయాల్లోకి వెళ్లకుండా ప్రధానమైనటువంటి అంటే దీనిలో 1-2 అంశాలు నేను వివరించదలుచుకున్నాను. దానిలో ముఖ్యమైనది యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్. ఇవాళ దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా 25 లక్షల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్, హెల్త్ కవరేజ్ని మేము అందించబోతున్నాం. ఇప్పటి వరకు మనం చూసాం గత 5 సంవత్సరాల్లో ఆరోగ్యశ్రీ పేరుతో ఎంత దగా చేసిందో ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆఖరికి పరిస్థితి ఏ స్థాయికి దిగజారిపోయిందంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసుపత్రులు బోర్డులు పెట్టేసే బయట మేము ఆరోగ్య సేవలు నిలిపివేస్తూ ఉన్నాం, మాకు ప్రభుత్వం బకాయిలు